అన్ని విమానాలు ఫుల్ గానే వస్తున్నాయి. ఉమ్, ఎందుకని అంటే వేసవికి విశాఖపట్నం సందర్శకులు చాలా ఎక్కువగా ఉంటారు. ఓకే. మా ప్రాంతం కాబట్టి మేము ముగ్గురు ఒకే ప్రాంతం వాళ్ళం, మాకు తెలుసు అది. మేము కూడా వీకెండ్స్ వచ్చిందనేసి అంటే ఖాళీ దొరికితే విశాఖపట్నం వెళ్తాం, పని ఉన్న విశాఖపట్నం వెళ్తాం, పని లేకపోయినా విశాఖపట్నం వెళ్తాం అన్నట్టు ఉంటుంది. ఉహు, అలాగే చాలా సుదూర ప్రాంతాల నుండి ఇతర దేశాల నుండి వచ్చిన టూరిస్టులు కూడా విశాఖపట్నంలో ఉంటారు. అందువల్ల ఫుల్ అయ్యి తప్పిస్తే ఏదో వైసీపీ ప్రభుత్వము మళ్ళీ 9వ తేదీ 9 గంటలు 10 గంటలు ముహూర్తం పెట్టారు, అందువల్లనే వచ్చేసి ఫుల్ చేసుకున్నారు అనేది ఏమీ కాదు అక్కడ. ఇంకొక విషయం ఇక్కడ నేను చెప్పదలుచుకున్నాను. ఏదైతే దాదాపు 4 సంవత్సరాల నుండి పంచాంగంలో ఉన్నటువంటి అన్ని ముహూర్తాలని వాళ్ళు ప్రస్తావించేవాళ్ళు ఎస్. వైసీపీ. దేనికోసం? విశాఖ రాజధానిగా మేము పరిపాలన కొనసాగిస్తామని చెప్పేసి అన్ని ముహూర్తాలని, ఒక్క ముహూర్తం అని లేదు. ఈ ముహూర్తంకి వెళ్ళిపోతున్నాం, ఆ ముహూర్తంకి వెళ్ళిపోతున్నాం, ఈ ముహూర్తంకి వెళ్ళిపోతున్నాం అని చెప్పి అన్ని ముహూర్తాలు ప్రస్తావించినటువంటి వైకాపా అవి ఎంతవరకు అయితే వాళ్ళు రాజధాని తరలించగలిగారో రేపు 9వ తేదీ ముహూర్తం కూడా అంతవరకే అది వాస్తవం. దానికి కూడా ఏమి క్రెడిబిలిటీ లేదు. ఒకటోది. ఒకటైతే మాత్రం వాళ్ళకి విశాఖపట్నం మీద ఉన్నటువంటి ఆప్యాయత, ప్రేమ, ఆలోచన అనొచ్చు, లేకపోతే ఆశ. ఇంకా ఇప్పటి వరకు తిన్నది చాలా ఎక్కువగానే తిన్నాము, ఇంకా తినాల్సింది చాలా ఉంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒకటి అవునన్నా కాదన్నా కాస్త సంపద ఉన్నటువంటి కేంద్రాలు ఒకటి విశాఖపట్నం, రెండోది విజయవాడే. ఆ విజయవాడ అమరావతి నాలుక దుంపనాశనం చేసేసారు కాబట్టి విశాఖపట్నంలో ఉన్న సంపద కేంద్రం అదొకటి. దాన్ని దోచుకు తిన్నాళ్ళు తిన్నారు. నాకు ఇప్పుడు కో ప్యానలిస్ట్ గా ఉన్నటువంటి మూర్తి యాదవ్ గారు పాపం నిన్న కూడా ఏదో పోరాటంలోనే ఉన్నారు ఎగ్నిస్ట్ వైకాపా. కాబట్టి ఈ తిని 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 ఇంకా దాని మీద ఆపేక్ష పోక మళ్ళీ 9వ తేదీ ముహూర్తం పెట్టుకొని మళ్ళీ విశాఖపట్నం పెట్టారని తప్పిస్తే వాళ్ళు గెలుస్తామన్నటువంటి ఆశ ఏ కోశానా లేదు. వాళ్ళు గెలుపు ఆశలు అయితే ఎక్కడా కనిపించట్లేదు. మీరు ఇవాళ సజ్జల మాటల్లో కూడా ఒకసారి మీరు ఎన్నికల నుండి ఆయన తాలూకా మాటల పరంపరను ఒకసారి మనం పునరావృతం చేసుకుంటే డిస్కస్ చేద్దాం సార్. సజ్జలది కూడా ఖచ్చితంగా మనం డిస్కస్ చేద్దాం. కానీ ఇప్పుడు నంబరు సరే, ఎవరికి ఎన్ని వస్తాయి ఏంటి, ప్రజలు ఎవరి వైపు మొగ్గు చూపారు, ప్రజలు నిక్షిప్తం చేసినటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా ఎప్పుడెప్పుడు పోలింగ్ వస్తుందా, ఎంత కసిగా ఓటు వేయాలా, ఆ రోజు చూసాం. ఒక సునామీలా ఓట్లు వేసినటువంటి పరిస్థితి చూసాం. పోలింగ్ పర్సంటేజీ ఎంత పెరిగిందో కూడా చూసాం. దాదాపు 50 లక్షల పైగా ఓట్లు తొలగించిన తర్వాత, అంటే వాళ్ళు లేకపోవడం కావచ్చు, రకరకాల కారణాలతో, అయినప్పటికీ కూడా ఇంత సంఖ్యలో పోలింగ్ పర్సంటేజీ పెరిగిందంటే కొత్తగా ఎంతమంది ఓటు హక్కు వినియోగించుకున్నారో కూడా చూసిన తర్వాత, ఇంత పర్సంటేజీ నమోదైన తర్వాత కూడా ఎక్కడైనా గతంలో ఇలాంటి పరిస్థితులు మళ్ళీ గవర్నమెంట్ అది రావడం కానీ లేకపోతే అలాంటి పరిస్థితులు కానీ ఏమన్నా చూసారా? తిరుపతిరావు గారు, మీరు కూడా సుదీర్ఘంగా రాజకీయాల్లో ఉన్నటువంటి వాడు. సుదీర్ఘంగా రాజకీయాల్లోనే కాదు, మేము దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల తాలూకా ఎన్నికల్ని మేము ఎప్పుడు పరిశీలిస్తున్నటువంటి అనుభవంలో కూడా ఇది జరిగే పని కాదు. ఇంత తీవ్రమైనటువంటి వ్యతిరేకత ప్రజల్లో వచ్చిన తర్వాత, ఇన్ని సానుకూల అంశాలు ప్రతిపక్షానికి వాళ్ళు అందించిన తర్వాత, మేము అందుకున్న తర్వాత అధికార పార్టీ